సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం గట్కేసర్ పోచారం మున్సిపాలిటీలోని నారపల్లి భాగ్యనగర్ నందనవనంలో ప్రతిరోజు 1 గంట ఆరోగ్యానికి కేటాయిస్తే హాస్పిటల్ కి వెళ్లే అవసరం ఉండదని ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ రన్నర్స్ ఆధ్వర్యంలోని నారపల్లి భాగ్యనగర్ నందనవనం పార్క్ లో 24-16-10 5 కిలోమీటర్ల రన్ నిర్వహించారు. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్కులలో వాకింగ్, రన్నింగ్ చేయటం వల్ల కాలుష్యం లేని వాతావరణం ఉండి ఆరోగ్యంగా మెరుగుపడుతుందని అన్నారు. ఈ రన్ ను నిర్వహించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. లైట్ వచ్చినాక అంతా సార్ లేడీస్ సంవత్సరం మేము ఇక్కడ యానివర్సరీ రన్ ఒకటి కండక్ట్ చేస్తాం, ఫారెస్ట్ రన్ అనేది. ఇదంతా ఫ్రెషర్స్ కోసం, ఎవరైతే ఇంట్లో వాకింగ్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి రన్నింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేద్దామనే ప్లాన్ తోటి మేము ఎవ్రీ ఇయర్ ఒక యానివర్సరీ రన్ చేస్తాం అనమాట. అందులో భాగంగా ఇది మాకు 5వ సంవత్సరం అనమాట. సో ఇక్కడ 5K, 10K, 16K, 24K ఉంటాయి. ఇక్కడ అందరూ రన్ చేస్తారు, ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి రన్ చేస్తారు, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మేము మెడల్ ఇస్తాము, టీషర్ట్స్ అన్నీ ఇస్తాము. బేసిక్గా ఏంటంటే ఉప్పల్ రన్నర్స్ అనేది ఫిట్నెస్ అనేది ఎంకరేజ్ చేస్తారు, నార్మల్గా సాధారణ పీపుల్కి ఎంకరేజ్ చేస్తుంటాం. సో థ్యాంక్ యూ. I welcome all of you and I congratulate all the participants here, and I could see large number of chunk of young guys and girls. Really it's an awesome thing to conduct such a kind of marathons, and it creates a sort of mental as well as body for a body healthiness, and I congratulate the participants as well as the organizers, particularly taking all the pains and making all elaborate arrangements. And I once again thank you one and all for inviting me as well as making me to be a part of this August gathering. Thank you one and all. మారథాన్ రన్ ఉప్పల్ రన్నర్స్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా పార్టిసిపేట్స్ అందరు కూడా నమస్కారాలు. ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్, ఇది ఫారెస్ట్లో, రిజర్వ్ ఫారెస్ట్లో మనం చేయడం మంచి రన్నింగ్కు అనుకూలంగా
అదేవిధంగా ఈస్ట్ సైడ్ చాలా ఫారెస్ట్స్ ఉన్నాయి. అందరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే 1 hour డైలీ మనము దీంట్లో పార్టిసిపేట్ చేస్తే, డైలీ వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా మనకి ఏంటంటే భవిష్యత్తులో మన ఆరోగ్యానికి చాలా విలువైన సమయాన్ని మనం ఈరోజు కేటాయించిన 1 గంట భవిష్యత్తులో ఇయర్స్ కూడా మనం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సొసైటీ కూడా అందరికి కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇది ఆర్గనైజర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టిసిపెంట్స్ కూడా అందరికీ కూడా శుభాభినందనలు. And along with Sunil, in 2019, we started the group, and this run started in 2019, December. We started this group called Uppal Runners, and we actually literally went to the Shantivanam Park, and we spoke to people one by one, walkers and others, and then collected them and made this group. And our motto is to promote healthy lifestyle and make people take up active lifestyle, be active. Those who are not at all active, because taking up active lifestyle will prevent lifestyle disorders like the diabetes and all, which the Indian population is more prone to. And also we organize this run in this beautiful park, and so to sensitize people to protect forest and be kind to animals, protect them also. So as you know that the forest cover of India is going down, so we have to plant more trees, and we have to protect our environment. So with this motto, we started this group. Thank you very much. And we are all part of the Hyderabad Runners Society. Each area has different groups, and our program, how we promote active lifestyle is with the people who have never done any activity. So we have a Couch to 5K program. In 8 weeks, we train people to become active. We right from walking, we transition into slow running and make them run a 5 kilometer. This is a very popular program, and we have once if they want to continue further, we have other training programs to take up running and do 10K, 15K and 21 half marathon and full marathons also. I am personally a ultra marathon. I work for the Center for DNA Fingerprinting and Diagnostic as a scientist, and so this is my hobby and my passion also, as it is research also is my passion. Thank you very much.